Good morning to our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu and esteemed dignitaries on the dais. My name is Dugga Madhuri. I am studying 3rd standard in ZPHS Kodur. I am very happy to speak about Anantaranya, a wonderful program by the Andhra Pradesh government. Anantaranya is a great program to make our state greener by planting more trees. Trees give us fresh air, fruits, shade and rain. They are our best friends because they help all living beings. Our environment is our home. If we protect nature, nature will protect us. Every small step we take can make a big difference. I sincerely thank our Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu Garu for inspiring us through this beautiful program. Let us all join hands to make Andhra Pradesh green, healthy and beautiful. Let us all take a simple pledge. One child, one tree, save trees, save nature, save our future. Thank you everyone. Jai Hind. అద్భుతం. కేవలం 3వ తరగతి చదువుతున్న మన మాధురి, 3వ తరగతి చదువుతున్న మాధురి. Respected CM Sri Chandrababu Naidu Garu and other dignitaries, a very good morning to you all. I am Swati Priya, studying 6th class at PM Shri ZPHS Koduru School. Today I am going to talk about Net Zero Campus. A net zero campus creates as little pollution as possible. The waste and energy we use is balanced by the green actions we take. To achieve this, we must focus on 3 things. First one, energy management. Use solar power and switch off unused lights. Second one, waste management. Follow green bin for wet, blue bin for dry waste. Third one, green cover. Plant trees and maintain a garden. Why is this important? Because climate change is real. If you don't act now, our future will be in danger. Our school can become a real model. Let's start with small steps. Say no to plastic. Use eco-friendly clothes. Use solar power and electric vehicles. Let us work together to make our school, village, city and our state a net zero area. Thank you for all. ఆంగ్లము ఆంధ్రము, ఆంగ్లాంధ్ర భాషలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వేదికను ఫలవంతం చేసిన ఈ భవిష్య వ్యాఖ్యాతలు వాచస్పతులకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు చక్కగా ఆలింగనం చేసుకుని వారికి ఆశీస్సులు అందిస్తున్నారు. గొప్పదైనటువంటి భవిష్యత్తు వారికి కలగాలని ఈ వేదిక శుభాశీస్సులు అందిస్తూ, ఎవరి యొక్క సందేశం కోసమైతే, ఎవరి యొక్క లక్ష్య స్ఫూర్తి కోసమైతే, ఎవరి యొక్క మనోజ్ఞమైన మనోహరమైన సాహస స్ఫూర్తిదాయక సందేశం కోసమైతే ఇంతవరకు ఎదురు చూసామో వారే మాన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా సవినీయంగా కోరుచున్నాం. గౌరవ స్థానిక శాసనసభ్యులు, సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, వాల్యూమ్ జాలేదు, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు రవీంద్ర గారు, నారాయణ గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గౌరవనీయులు పట్టాభిరామ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈరోజు నేను అనకాపల్లి మన మాడుగుల నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడే నలుగురు పిల్లలు మాట్లాడారు, ఆధారగొట్టారు. వారు మాట్లాడిన తర్వాత ఈ 2 సంవత్సరాల ప్రభావం ఎంత బాగా పనిచేసిందంటే నేను చాలా గర్వపడుతున్నా. మనస్ఫూర్తిగా ఆ పిల్లల్ని అభినందిస్తున్నా. వాళ్లకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నేను ఫౌండేషన్ వేయడం కాదు, నిజమైన ఫౌండేషన్ స్కూల్ నుంచే ప్రారంభమవుతుంది.
అలాంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ స్కూల్ యొక్క టీచర్స్ అందరిని, హెడ్ మాస్టర్ని, అధ్యాపకులందరినీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు మాడుగుల ఇంత మునిపే రమేష్ గారు చెప్తున్నారు, ఇప్పుడు కాదు, మాడుగుల తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట, ఈరోజు ఎన్డీఏకి కంచుకోట. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అభిమానం, ఉత్సాహం చూసి అదిరిపోయింది. ఈరోజు దారంతా వస్తా ఉంటే చూశాను. తోలకొస్తే జనాలు వస్తారు, క్వార్టర్ బాటిల్ ఇస్తే జనాలు వస్తారు, కానీ అభిమానాన్ని మాత్రం మీ ముఖంలో చూస్తే ఎంత ఆనందంగా నాకు స్వాగతం పలికారంటే నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. రాజకీయాల్లో కావాల్సింది చేసిన పనికి కృతజ్ఞత ఉండి ఒక అభిమానం ఉంటే పెద్ద కిక్కు మాకు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. నేను వచ్చినప్పుడు మీరు రాకపోతే నేను ఎన్ని చేసినా లాభం లేదని నీరు గారిపోతాం. అదే మేము వచ్చినప్పుడు మీరు స్వాగతం పలికి జేజేలు పలికితే దాని మీద ఒక నమ్మకం, ఒక విశ్వాసం పెరిగి ఎప్పటికప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మీరు చూస్తే నిన్నే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం, ఈ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్రకి మీ ఆశలకు, కలలకు రెక్కలు. ఇప్పుడే మీరు ఈ పిల్లలను చూశారు, నా నమ్మకం పెరిగింది. దానికి కారణం ఈ చిన్న పిల్లలను కానీ ఇప్పటి నుంచే నేర్పిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఈ పిల్లలకు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 20 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. 4-5 దేశాల్లో ప్రపంచంలో ఫస్ట్ టైం మనం క్వాంటమ్ కంప్యూటర్ భారతదేశానికి వస్తూ ఉంది. ఆ కంప్యూటర్ మన రాష్ట్రానికి అమరావతికి రావడం గర్వకారణం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన తొందరలోనే అనకాపల్లి కొంతమంది మాట్లాడుతున్నారు, నాకెప్పుడు సవాళ్లే.
నేను ఏ మంచి పని చేయాలన్నా ఇమ్మీడియట్గా వచ్చేస్తారు, ఏదంటే అది మాట్లాడతారు. ఇంకా డేటా సెంటర్ రాలేదు. గూగుల్ డేటా సెంటర్ మీరు చూస్తే ఒక్క అమెరికాలో ఉండి మొట్టమొదటిసారిగా ఇండియాకు వస్తామని, ఇండియాకు వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాలంటే అనుకూలమైన ప్రదేశం అని మన విశాఖపట్నం, ఒక సుందరమైన నగరం విశాఖపట్నానికి వచ్చారు. అది వస్తే బెంగళూరు కలవరపడింది. వేరే రాష్ట్రాలు ఆశ్చర్యపోయినాయి. కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం ఒకరిద్దరు ఫ్లాగులు పట్టుకుంటారు వద్దని. డేటా సెంటర్ అంటే తెలియదు, లాభాలు తెలియవు. అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం కావాలి, ఎవరో చెప్తే నమ్మాలి. ఇంతవరకు డేటా సెంటర్ కన్స్ట్రక్షనే ప్రారంభం కాలేదు. నీళ్లు ఇంకిపోయినాయంట, తాగడానికి నీళ్లు లేవంట. అది మాకు వద్దంటారు. నేను అడుగుతున్నా, ఇలాంటి పిల్లలు, వీళ్ళు మట్టిలో మాణిక్యాలు, వీళ్ళకు అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉండే పిల్లలు మన పిల్లలని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే నా నమ్మకం. డేటా సెంటరు నేను 1 ప్రారంభిస్తే 5 వచ్చాయి, 5 గిగావాట్స్కి వచ్చాయి. ఈరోజు 5 గిగావాట్స్ ఇక్కడ వస్తే కొన్ని లక్షల మందికి ఏఐ ప్రొఫెషనల్స్గా తయారవుతారు, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే ఆదాయం కూడా ఆకాశమే హద్దుగా ఉంటుంది ఇన్నోవేషన్లో. ఇంకో పక్క అన్నిటికి కావాల్సిన 3.5 టీఎంసీ నీళ్లు. నాకు ఏదైతే పోలవరం నుంచి వచ్చే నీళ్లు నేరుగా గ్రావిటీతో వస్తాయి. ఈరోజు హామీ ఇస్తున్నా, అనకాపల్లి జిల్లా ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ నింపే బాధ్యత తీసుకుంటాం. దీనికి బ్రహ్మాండమైన ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాకి ఇంత అనుకూలత లేదు, కానీ నీళ్లు లేవు. కానీ ఇక్కడ నీళ్లు కూడా ఇస్తే బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదు. అభివృద్ధి అంటే స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా. ఇప్పుడే వాళ్ళని చూస్తే వాళ్ళ స్కూల్లో చేసే విషయాలు మీరు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను, 3వ శనివారం ప్రతి నెల నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేసిన, ఏ పని చేయక్కర్లేదు, కొంపలేమీ కూలిపోవు. స్వచ్ఛత గురించి ఆలోచించండి, పరిశుభ్రత గురించి ఆలోచించండి. సమాజ హితం కోసం మీకు చేతనైనంత వరకు పనిచేయమన్నాను. ఇది కానీ మనం చేయగలిగితే, ఈరోజు మనం చూస్తున్నాం, మన ఇంటి ముందర ఎవరన్నా చెత్త వేస్తే మనకు కోపం వస్తుంది. కానీ మన ఇంట్లో చెత్త మాత్రం తీసిపోయి రోడ్డు మీద వేస్తాం. ఇల్లు మనది, రోడ్డు మాత్రం మంది కాదనుకుంటున్నాం. రోడ్డు మనది, ఇల్లు మనదే అనే కానీ మనస్తత్వం వస్తే ఆటోమేటిక్గా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక్కడే కోనేరు చూశాను, పేరేంటమ్మ కోనేరు, ధర్మ కోనేరును చూశాను. ఎంత ఆనందం కలిగిందంటే, ఎప్పుడో కట్టినటువంటి కోనేరుని, త్రాగునీరుండే కోనేరు రాను రాను కలుషితమైన నీళ్లు, బురద నీళ్లు అయిపోయి చాలా భయంకరంగా ఉంటే, ఈరోజు ఎవరైనా ఈ గ్రామం కానీ, ఈ ప్రాంతం వాళ్ళు కానీ సాయంత్రం పోయి ఫ్రెష్ ఎయిర్ అక్కడ పీల్చుకొని చుట్టూరు ఒక 4 రౌండ్లు వేస్తే మీ ఆరోగ్యం ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అలాంటి మంచి కేంద్రాన్ని తయారు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం మీ అందరినీ ఒకటే కోరుతున్నాం. ఇక్కడుండే పారిశుద్ధ కార్మికులను అభినందిస్తున్నాం. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛత కోసం ముందుకు వస్తున్నాయి.
ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరినీ కూడా అభినందిస్తున్నాం. మన ఊరు మన బాధ్యత. ఈ సంకల్పం అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత అంటే రోడ్లను ఊడ్చడం, చెత్తను తరలించడం మాత్రమే కాదు. మన ఇల్లు, వీధి, కార్యాలయం, పాఠశాల, మార్కెట్, బహిరంగ ప్రదేశం అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే పరిశుభ్రమైన గ్రామాలుగా తయారవుతాయి. ఆరోగ్యకరమైన కుటుంబాలు వస్తాయి. స్వచ్ఛమైన పర్యావరణం వస్తుంది. దానికే నేను ఈరోజు ఆలోచించాను. ఒకప్పుడు విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. అది ఈరోజు హైదరాబాదు చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఈరోజు 2047కి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అగ్ర దేశంగా వికసిత్ భారత్ సాధిస్తుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడే ఒక సంవత్సరానికి 30,000 రూపాయలు పెరిగిందని మీ కలెక్టర్ గారు చెప్పారు. తప్పకుండా 2047కి మీ తలసరి ఆదాయం 50 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. 3.5 లక్షల నుంచి 50 లక్షలు పెరగడానికి నేను ప్రణాళిక రచించాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను.